లేటెస్ట్ డ్రాప్ షిప్పింగ్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ గైస్, మీరు డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోను కంప్లీట్గా చూడండి. ఈ వీడియోలో డ్రాప్ షిప్పింగ్లోని అడ్వాంటేజెస్ ఇంకా డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. నాకు చాలామంది వాట్సాప్ కాల్స్ ఇంకా మెసేజ్ చేశారు. నేను అందరికీ రిప్లై ఇచ్చాను. చాలామందికి కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి. డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేయడానికి రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎంత బడ్జెట్తో స్టార్ట్ చేయాలి, వీటి గురించి వీడియో లాస్ట్లో మాట్లాడుకుందాం. మీకు అసలు డ్రాప్ షిప్పింగ్ గురించి తెలియకపోతే ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే గైస్, ఇక వీడియోలోకి వెళ్దాం. ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ డ్రాప్ షిప్పింగ్. ఫస్ట్ ప్రోస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి లో ఇన్వెస్ట్మెంట్. డ్రాప్ షిప్పింగ్లో పెద్ద అడ్వాంటేజ్ ఏదైనా ఉందంటే అది ఇదే. మనం నార్మల్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి మినిమం 5 lakhs అయినా అవుతుంది. షాప్ రెంట్, స్టాఫ్, ఇంటీరియర్ ఇలా. బట్ డ్రాప్ షిప్పింగ్లో మీకు ఇవన్నీ అవసరం లేదు. మీ దగ్గర ప్రొడక్ట్ ఉండాల్సిన అవసరం లేదు, స్టాక్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక ఆన్లైన్ స్టోర్తో మీ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. అడ్వర్టైజింగ్కి తగినంత మనీ మీ దగ్గర ఉంటే సరిపోతుంది. మినిమం 5Kతో స్టార్ట్ చేస్తే బెటర్, మంచి రిజల్ట్స్ కోసం. మార్కెటింగ్ అనేది డిపెండ్స్ ఆన్ ఇండివిజువాలిటీ. మనం యాడ్స్ మీద ఎంత స్పెండ్ చేస్తాం అన్నది మన పర్సనల్. సెకండ్ వన్, వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్. డ్రాప్ షిప్పింగ్లో మనకు చాలా కేటగిరీస్ ఉంటాయి, లైక్ ఫిట్నెస్, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, హోమ్ డెకర్, బ్యూటీ, ఇలా మనకు చాలా కేటగిరీస్ ఉంటాయి. సో మనకు ఈచ్ కేటగిరీలో కూడా మనకు చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇక్కడ ప్రొడక్ట్స్ అనేవి ఎండ్లెస్గా ఉంటాయి. మీ ఇంట్రెస్ట్ ఇంకా ప్రొడక్ట్ డిమాండ్ని బట్టి మీరు ఏ ప్రోడక్ట్నైనా సేల్ చేయొచ్చు. నో బార్డర్స్. ఓకే, నెక్స్ట్ లార్జ్ మార్కెట్ పొటెన్షియల్. మన ఇండియా పాపులేషన్ 140 crores దాటింది. డ్రాప్ షిప్పింగ్కి ఇండియా చాలా పెద్ద మార్కెట్. మనకు రోజు రోజుకి ఆన్లైన్లో పర్చేస్ చేసే వాళ్ళ శాతం పెరుగుతూనే ఉంది. సో ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ టైం. నెక్స్ట్, ఈజీ యాక్సెస్ టు సప్లయర్స్. డ్రాప్ షిప్పింగ్లో సక్సెస్ అవ్వడం అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందులో సప్లయర్ ఒకటి. మన దగ్గర ఇప్పుడు మేజర్గా రొపోసో ఇంకా గ్లోరోడ్ ఉన్నాయి. ప్రజెంట్ రొపోసో బాగా రన్ అవుతుంది. ఇంకా కొన్ని థర్డ్ పార్టీ సప్లయర్స్ కూడా ఉన్నారు. ఇంకా ఇండియా మార్ట్ సప్లయర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ సప్లయర్స్ అందరూ కూడా ప్రీపెయిడ్ ఆర్డర్స్ని యాక్సెప్ట్ చేస్తారు. సో మీరు బిగినర్ అయితే జస్ట్ గో విత్ రొపోసో. ఓకే, నెక్స్ట్ డ్రాప్ షిప్పింగ్లో డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ ఇష్యూ. డ్రాప్ షిప్పింగ్లో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం ప్రొడక్ట్ క్వాలిటీ. మనం సేల్స్ జనరేట్ చేస్తాం, సప్లయర్ ప్రొడక్ట్ డెలివరీ చేస్తాడు. ప్రొడక్ట్ కస్టమర్ చేతికి వచ్చాక దాని క్వాలిటీ కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసినట్టు లేకపోతే కస్టమర్ మన ప్రొడక్ట్తో డిసప్పాయింట్ అవుతాడు. నెక్స్ట్ ప్రొడక్ట్ రిటర్న్ చేస్తాడు. ఇక్కడ ప్రొడక్ట్ రిటర్న్ పికప్ అండ్ డెలివరీకి మనమే పే చేయాల్సి ఉంటుంది. అది 100, 150 డిపెండ్స్ అపాన్ ప్రోడక్ట్. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ ఇన్ డ్రాప్ షిప్పింగ్. నెక్స్ట్ ఆర్టీఓ. డ్రాప్ షిప్పింగ్లో ఇది మేజర్ ప్రాబ్లం. మీరు 100sలో ఆర్డర్స్ ఇంకా lakhsలో సేల్స్ చూసి ఉంటారు ఇంటర్నెట్లో, బట్ దీని గురించి ఎవరు చెప్పరు. డ్రాప్ షిప్పింగ్లో ఆర్టీఓ అనేది చాలా కామన్. ఆర్టీఓ అంటే రిటర్న్ టు ఆర్జిన్. అంటే కస్టమర్ ఆర్డర్ తీసుకోపోయినట్లయితే ఆ ఆర్డర్ మళ్ళీ సప్లయర్ దగ్గరికి వెళ్తుంది. అంటే కొంతమంది ఆర్డర్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయడం, లేదంటే కొంతమంది అవైలబిలిటీగా లేక క్యాన్సిల్ చేయడం, ఇలా చేస్తుంటారు. సో ఆర్డర్స్ అనేవి మళ్ళీ తిరిగి సప్లయర్ దగ్గరికి వెళ్తాయి. ఇలా ఆర్టీఓ అయిన ఆర్డర్స్కి మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. అది యాజ్ పర్ రొపోసో 72 rupees ఉంది. అంటే ఇప్పుడు నాకు 10 సేల్స్ జనరేట్ అయ్యాయి, అందులో మినిమం 3 ఆర్టీఓ అవుతాయి. ఇక్కడ 10 ప్రొడక్ట్స్ మీద మనకు ప్రాఫిట్స్ మార్జిన్ అనేది 300 అనుకుందాం. 7 ఆర్డర్స్ డెలివరీ అయితే నాకు 2100 వస్తుంది. బట్ మిగిలిన 3 ఆర్డర్స్ ఆర్టీఓ అవుతాయి. సో అవి మైనస్ చేయాలి. అంటే 72 into 3 అంటే 216. 2100లో నుంచి 2016 మైనస్ చేస్తే 1884 వస్తుంది. 1884 వస్తుంది. ఇక్కడ మన ప్రాఫిట్ అవుతుంది. యాడ్ స్పెండ్ మైనస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆర్టీఓ అనేది చాలా మేజర్ ఇష్యూ. నెక్స్ట్ కాన్ వచ్చేసి పేమెంట్. డ్రాప్ షిప్పింగ్లో మనకు పేమెంట్ అనేది 15 daysకి వస్తుంది ఆఫ్టర్ కంప్లీటింగ్ ద రిటర్న్ పీరియడ్. అంటే మనం ఈరోజు మనీ పెట్టి
సేల్స్ జనరేట్ చేస్తే ఆ మనీ మనకు 15 డేస్కి వస్తుంది. సో మీ దగ్గర డైలీ యాడ్స్ రన్ చేయడానికి మనీ ఉండాలి. నెక్స్ట్, డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రాపర్ మైండ్ సెట్ అండి. చాలామంది డ్రాప్ షిప్పింగ్ అనేది గెట్ రిచ్ స్కీమ్ అనుకుంటున్నారు. అంటే షార్ట్కట్లో మనం మనీ సంపాదించవచ్చు, లక్షలు సంపాదించవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటున్నారు. ఇంకొంతమంది 5K పెడితే 10K వస్తాయా, ఎంత సంపాదించవచ్చు అని అడుగుతున్నారు. గైస్, మీరు ఆన్లైన్లో సంపాదించాలంటే మీకు ప్రాపర్ మైండ్ సెట్ ఉండాలి. ఎంతసేపు 5K పెడితే 10K రావాలి అనే మైండ్ సెట్లోనే ఉంటున్నారు. ప్రాఫిట్స్ ఉంటాయి, ఇక్కడ ప్రాఫిట్స్ ఉండవని కాదు. బట్ మీరు జస్ట్ మనీ మీదనే ఫోకస్ చేస్తే సక్సెస్ అవ్వలేరు. మీ ఇంట్రెస్ట్ని విన్నింగ్ ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేయడం మీద, యాడ్స్ రన్ చేయడం మీద, వాటిని స్కేల్ చేయడం మీద పెడితే మీరు సక్సెస్ అవుతారు. ఎంతసేపు మనీ మీదనే మీరు కాన్సన్ట్రేట్ చేస్తే సక్సెస్ అవ్వలేరు. లెర్న్ ద స్కిల్, గెయిన్ నాలెడ్జ్, అప్లై స్ట్రాటజీస్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు ఒక ఈకామర్స్ స్టోర్ ఉంటే సరిపోతుంది. అది మీరు షాపిఫైలో బిల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ఫేస్బుక్ అకౌంట్. నెక్స్ట్ మీరు యాడ్స్ రన్ చేయడానికి కొంత అమౌంట్ 1Kతో కూడా మీరు టెస్ట్ చేయొచ్చు. టెస్ట్ చేసి మీరు 5Kతో రన్ చేయొచ్చు. ఇవి బేసిక్ రిక్వైర్మెంట్స్ మీరు డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేయడానికి. ప్రాపర్ మైండ్ సెట్ ఉండాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఒక ఈకామర్స్ స్టోర్, ఒక ఫేస్బుక్ అకౌంట్, ఒక 5,000 అమౌంట్ ఫర్ అడ్వర్టైజింగ్. ఓకే గైస్, ఫస్ట్ లెర్న్ ద స్కిల్, గెయిన్ నాలెడ్జ్, అప్లై ద స్ట్రాటజీస్. ఆల్ ది బెస్ట్ గైస్. ఇంకా మీకు డ్రాప్ షిప్పింగ్ రిలేటెడ్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ.